వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పలు పదవుల నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగాన్ని 5 జోన్లుగా విభజించింది. 5 జోన్లకు 5గురు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఈర్లి అనురాధ జోన్ 1 విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి బూడిద ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లి అనురాధను నియమించారు. అయితే బూడిద ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లి అనురాధ 2024 ఎన్నికల్లో మాడుగుల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన బూడిద ముత్యాల నాయుడు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓడిపోయారు. అయితే తండ్రి కూతురు ఇద్దరికీ ఓటమి తప్పలేదు. మాడుగుల నియోజకవర్గంలో తన కుమార్తె ఈర్లి అనురాధ యాక్టివ్గా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే జోన్ 2లో కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు మాజీ మంత్రి వంగగీతను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. వంగగీత 1983 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. 1985 నుంచి 87 వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్పర్సన్గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా గెలిచి 1995 నుంచి 2000 వరకు తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. వంగగీత 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆమె 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయారు. జోన్ 3లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఉప్పాల హారికను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. భర్త ఉప్పాల రాము పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల హారిక కారుపై టీడీపీ నాయకులు దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే జోన్ 4లో ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కాకాని పూజితను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె అయిన పూజిత తండ్రి అరెస్ట్ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులకు అండగా ఉన్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండడమే కాక టీడీపీ కూటమి దాడులలో గాయపడిన శ్రేణులను పరామర్శించి అండగా నిలబడుతూ ఉన్నారు. తండ్రి అరెస్ట్ అయినా కూడా వైసీపీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే భయపడే ప్రసక్తే లేదంటూ వైసీపీ కార్యకర్తలకు ధైర్యం, భరోసా కల్పిస్తూ ఉన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ 4 మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అయితే జోన్ 5 విభాగంలో వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్వి విజయ మనోహరి నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్గా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీట్ దక్కకపోయిన వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ తరపున ప్రచారం చేశారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమారుడు అయిన ఎస్వి మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.